సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఎమ్మెల్యేగా గెలిచారు, అసెంబ్లీలోకి అడుగుపెట్టి అధ్యక్ష అన్నప్పుడు ఎలా ఉంది సార్? డాక్టర్ పార్థసారథి వాల్మీకి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆదోని ప్రజలకి కృతజ్ఞతగా రుణపడి ఉండాలి. ఒంటరిగా బీజేపీ ఏ రోజు మేము గెలవలేము, ఎవరైనా జట్టు కడితేనే మేము గెలుస్తామని ఒప్పుకుంటున్నారా? దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతమొందించాలంటే ఎక్కువ అడ్వాంటేజ్ జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండేది. ఈ ఎన్నికలు మీకు 18,000 పైజలు మెజార్టీ వచ్చిందంటే అభిమానంతో వేశారా, ఇంకేమన్నా చేశారా సార్? డబ్బులతో అభిమానాన్ని కొనలేము. పార్థసారథి గారితో డబ్బు తీసుకున్న నాయకులు అందరూ కూడా ఓటర్లకు పంచలేదు. ఈ రోజు అదే డబ్బుతో స్కార్పియోలు, ఖరీదైన వాహనాలు కొనుక్కుంటున్నారు అందరూ కూడా. డబ్బులు వాళ్ళు ఎవరైతే పంచుతామని తీసుకున్నారో వాళ్ళందరూ నేను మొదటిసారి కదా కొంత మోసం చేసే అవకాశం ఎక్కువ కూడా ఉంటది. కాకి పవర్ ఎంతున్నా ఖద్దరికి ఎప్పుడు కూడా సలాం కొట్టాల్సిందే కదా. ఖద్దరు లేకలేంది కాకికి ఏమన్నా చెల్లుతుందంటారా? మీరు తప్పు మాట్లాడదు, నా విషయంలో తప్పు మాట్లాడతారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే వాళ్ళు చెప్పినట్లు పని ఇవ్వకపోతే వెంటనే రాజకీయ ఒత్తిడి లేనటువంటి వాతావరణాన్ని కల్పించే బాధ్యత నాది. ఇప్పుడు కూటమి సభ్యులంతా కలిసి ఉన్నారు సార్, బాగా హ్యాపీగా ఉన్నారు మీరు? హ్యాపీగా ఉంటాం సార్. మీనాక్షి నాయుడు గారి కుమారుడు పేకాట క్లబ్ రెడీ చేసి పెట్టుకున్నారంట, దాన్ని కూడా మీరు క్లోజ్ చేయించారు. నేను కూటమిలో గొడవలు పెట్టకండి సార్. ఏదో అప్పుడన్నా ఉంటే ఏదో ఇంత సంపాదించుకుంటాడు ఆయన. రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు జర్నలిస్టులందరినీ పిలిచి చెప్పినాను, నన్ను నేను చేస్తున్నటువంటి పనులు చూడండి, నన్ను విమర్శించండి, నన్ను పట్టుకోండి. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత సాయిప్రసాద్ రెడ్డి గారిని ఏమో చేస్తారంటే ఏమీ చేయలేదు, ఆయనతో ఒక 20 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారైనా ఆ డీల్ కుదిరింది కాబట్టి ఏమీ చేయలేదు మీలోని ఒక వర్గమే ఆరోపిస్తుంది. నన్ను 20 కోట్లు కొనగలిగే శక్తి ఎవరికి లేదు, నేను ఒప్పుకుంటా. జనాల ఆలోచన వాడు పోయినాడు. సాయి ప్రసాద్ రెడ్డి కాదు, ఇంకెవరికైనా సరే నన్ను డబ్బులు పెట్టి కొనగలిగే శక్తి వాళ్ళ తరం కాదు. నా నిజాయితీని కొనగలిగే శక్తి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది సార్? వాళ్ళు పుట్టుకతో అవినీతి పరులు. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఆదోని ఎమ్మెల్యే, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పివి పార్థసారథి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా మీకు నా తరపున, సుమన్ టీవీ యాజమాన్య తరపున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేగా అంటే తక్కువ కాలంలోనే ఆదోనిలోకి ఎంటర్ అయ్యి 18,000 పైసలు మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి నాగరాజ్ నా తరపున, సుమన్ టీవీ యాజమాన్యం తరపున కంగ్రాచులేషన్స్ చెప్తున్నా సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఎలా ఉంది సార్ గెలుపు? అంటే 2019లో కర్నూలు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మీరు 2024లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు కదా, ఎలా ఉంది సార్ కిక్కు? 2019లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ సందర్భంలో మాకు ముందుగా తెలుసు పరిణామాలు ఇంత ఆశాజనకంగా ఉండవు అనే క్లారిటీ ఉంది. అయినప్పటికీ కూడా రాజకీయ పరంగా పార్టీ చెప్పింది ఎంపీగా పోటీ చేయమంది. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు పోటీ చేశాం. మంచి ఫలితాలు. అప్పట్లోనే రాష్ట్రంలో సెకండ్ హైయెస్ట్ ఓట్లు నాకే వచ్చినాయి. అప్పట్లో 25,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. పురంధేశ్వరి గారికి హైయెస్ట్ ఓట్లు 27,000 చిల్లర వస్తే నాకు 25,000 నెక్స్ట్ హైయెస్ట్ నాకు వచ్చినాయి. అంటే అప్పట్లో కూడా మనం కొంత ప్రభావాన్ని చూపించినాము ఇక్కడ. కానీ అప్పుడు గెలవడం సాధ్యం కాదని నాకు తెలుసు, అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి సందర్భంలో తప్పనిసరిగా గెలుస్తానన్న నమ్మకంతో ఎంపీ టికెట్ అడిగాను. అవకాశం లేకపోయింది. రాయలసీమలో ఒకే ఒక సీట్ ఇవ్వడం, అది కూడా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకన్నా అందరికీ కూడా పెద్ద నాయకుడే ఉండడం, ఆయనకి వెళ్ళింది. నాకు నన్ను కానీ సత్యకుమార్ గారు కానీ మమ్మల్ని అందరికీ కూడా రాయలసీమలో ఎమ్మెల్యేలుగా అకామిడేట్ చేశారు. సో ఇచ్చిన స్థానానికి పోటీ చేయాలి కదా, పార్టీ ఏం చెబితే అది ఫాలో అయ్యే వ్యక్తిని కాబట్టి ఆదోనికి వెళ్ళి పోటీ చేయడం జరిగిందండి. ఎమ్మెల్యేగా గెలిచారు, అసెంబ్లీలోకి అడుగుపెట్టి అధ్యక్ష అన్నప్పుడు ఎలా ఉంది సార్? రాజకీయాల్లోకి వచ్చిన ఎవరి జీవితంలో అయినా సరే అసెంబ్లీలోనూ పార్లమెంట్లో నిలబడి అధ్యక్ష అని పిలవడం అనేది ఓ భావోద్రేకమైనటువంటి అంశం. అది ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. ప్రమాణం చేసిన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ లేదా అసెంబ్లీలో మొదట అడుగు పెట్టినప్పుడు కానీ ఎవరైనా కూడా ఆ ఎమోషన్కి లోన్ అవుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది తప్పనిసరిగా ఉండేది. ఆ కోరిక తీరినందుకు ధన్యవాదాలు, ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆదోని ప్రజలకి కృతజ్ఞతగా రుణపడి ఉండాలి. అదే మీరు ఇప్పుడు ఒప్పుకుంటున్నారా, ఒంటరిగా బీజేపీ ఏ రోజు మేము గెలవలేము,
ఎవరైనా జట్టు కడితేనే మేము గెలుస్తామని ఒప్పుకుంటున్నారా? 100% ఇప్పుడు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జత కడితే ఈరోజు మాకు చూడండి 10 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తే 8 మంది గెలిచాం. 80% స్ట్రైక్ రేట్. అది మీ బలమా కూటమి బలమా? కూటమి బలం అండి. దాంట్లో మీరుగా అయితే ఒంటరిగా అయితే డిపాజిట్లు కూడా రావంటారా? ఇప్పుడు మేము 175 సీట్లకు పోటీ చేసి ఉంటే ఎన్ని సీట్లు వచ్చేవో అది అంచనాలకు తెలియదు అంశం అది. బట్ ఏదేమైనప్పటికీ కూడా కూటమిలోని అన్ని పక్షాలు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతమొందించాలంటే తప్పనిసరిగా జట్టు కడితే 100% ఫలితాలు వస్తాయని ఏదైతే నమ్మామో అది సాధ్యమైంది. వ్యక్తిగతంగా మేము తెలుగుదేశం పోయి ఉంటే, వ్యక్తిగత జనసేన పోయి ఉంటే, వ్యక్తిగత భారతీయ జనతా పార్టీ ఉంటే ఓట్లు చీలేవి. ఓట్లు చీలడం ద్వారా ఎక్కువ అడ్వాంటేజ్ జగన్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండేది. కాబట్టి ఏదైతే సాధించాలనుకున్నామో ప్రజల వైపు నుంచి అది సాధించామని మాత్రం చెప్పాలి. ఎంపీగా టికెట్ ఆశించి రాయలసీమకు ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి మీరు ఎమ్మెల్యేగా వెళ్ళారు. అసలుకి ఇంకా సమయం లేదు, అసలుకి సమయం లేదు మిత్రమా అన్నట్టుగా 20 రోజుల ముందేమో మీరు ఆదోనికి వెళ్ళారు. అప్పటికే టీడీపీ నుంచి మీనాక్షి నాయుడు గారు కావచ్చు, జనసేన నుంచి వాళ్ళు కావచ్చు, బీజేపీ నుంచి ప్రకాష్ జైన్ అనుకుంటా, ప్రకాష్ జైన్ గారు వీళ్ళంతా ఆశించి ఉన్నారు టికెట్ని. మధ్యలో మీరు వెళ్ళారనమాట. వాళ్ళందరూ కొట్టుకుంటుంటే మధ్యలో మీరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అసలు అప్పటికే మీకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రకాష్ జైన్ గారు కూడా నా మాజీ ఎమ్మెల్యే పార్థసారథికి టికెట్ ఇస్తే మేమంతా సహకరించము అన్నారు. నిజంగా ఎన్నికల్లో సహకరించలేదు. భీమాస్ యజమాని విట్టా రమేష్ గారు సహకరించలేదు, మీనాక్షి నాయుడు గారు సహకరించలేదు. ఎవరు సహకరించకపోయినా ఎలా విజయం సాధించారు? మీరు చెప్పారు కదా, విజయం సాధించానంటే అందరూ సహకరించినట్టే కదా. అందరూ సహకరించారు, ఒప్పుకుంటారా? అందుకే అందరూ సహకరించారు కాబట్టి గెలిచాను. దాంట్లో ప్రశ్న ఏమి లేదు. ప్రకాష్ జైన్ గారు మీడియా ముందుకు వచ్చి పార్థసారథి గారు ఒక టూరిస్టు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు, ఆయనకు టికెట్ ఇస్తే మేము సహకరించామని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఆ తరువాత మీరంతా వెళ్ళి వాళ్ళని ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా? నిజంగా వాళ్ళు సహకరించారా, చేసుకున్నారా? న్యాచురల్గానే పోయినప్పుడు టికెట్ రాలేదనే బాధ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులకు ఉంటుంది. టికెట్ ప్రకటించిన వెంటనే కూడా కొంత అసంతృప్తి వెళ్ళగక్కుతారు, సహజమే అది. మనం వెళ్ళాలి, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి కూటమిలో అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి సహకరించమని కన్విన్స్ చేసుకోవాలి, మనం అభ్యర్థిగా ముందుకు పోవాలి. అది సర్వసాధారణంగా జరిగే అంశమే, దాని పెద్ద ప్రత్యేకత ఏం లేదు దాంట్లో. ఇక్కడ మీ విజయానికి అసలు ప్రధానంగా తీసుకుంటే మనము అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి పైన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న పూర్తి స్థాయి వ్యతిరేకత అనుకోవచ్చా, లేదంటే ప్రసాద్ దగ్గర మూలుగుతున్న నోట్ల కట్టల బలం అంటారా? నోట్ల కట్టల గురించి పక్కన పెట్టేసేయండి, దాని గురించి ప్రస్తావనే లేదు. ఎందుకంటే ఎలక్షన్లో కొంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మాట్లాడలేదంట ఎలక్షన్లో, మీ మనీ మాట్లాడిందంట కదా. పార్థసారథి గారు మనీ మాట్లాడింది, మనిషి మాట్లాడలేదంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అటువంటివి. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎవరైతే నా ప్రత్యర్థి ఉన్నాడో ఆయన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసినటువంటి దురాగతాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎటు చూసినా సరే గొడవలు, రౌడీయిజం, గోండాయిజం, ఊర్లో అంతా కబ్జాలు, హింసించడం, ప్రశ్నించిన వాళ్ళ మంది అంతా పోలీస్ కేసులు పెట్టడం, ప్రజలని కనీసం మనుషులుగా కూడా చూడకుండా పురుగుల్లాగా చూసినట్టుగా వ్యవహరించడం. ఎవడన్నా ఎమ్మెల్యేని కలవాలని వెళ్తే గేట్ల ముందు చేతులు కట్టుకొని నిలబడి గంటల తరబడి ఎండలు నిలబడితే కూడా 1-2 గంటల తర్వాత ఎమ్మెల్యే బయటికి వచ్చి ఏదో పైనుంచి ఊడి పడ్డట్టుగా బయటికి వచ్చి అరే నోటుకు వచ్చింది మాట్లాడి బూతులు మాట్లాడు. ఇవన్నీ కూడా ప్రజలు చూసి అసహించుకున్నారు. అప్పటికి ఇవన్నీ మీరు చూశారా, విన్నారా? నేను చూడడం కాదు, ఊర్లో ఏ చిన్నపిల్లని అడిగినా చెప్తారు ఆదోనికి వస్తే. సో ఇవన్నీ చూసి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఎవరన్నా ప్రత్యామ్నాయం వస్తే బాగుండేమో అని ఆలోచిస్తూ ఉండొచ్చు కూడా, నేను అనుకుంటాను అలాగానే. ఆ సమయంలో నేను చదువుకున్న వాడిగా వెళ్ళి ప్రజల ముందు నా ప్రతిపాదన చెప్పడం, వాళ్ళ విశ్వాసం కోరడం. చదువు లేదా? ప్రకాష్ జైన్, నాకు అవకాశం వచ్చింది. అందరికీ చదువు ఉందండి, నాకు అవకాశం వచ్చింది. చదువుకున్న వాడిగా వెళ్ళాలంటే నాలో అలా చూసుకున్నారు, వీడియో చదువుకున్న వాళ్ళ కనపడుతున్నారు. డాక్టర్ అనేది వాళ్ళకి లేదంతే, తేడా లేదు. వాళ్ళ ఎవరి చదువులు వాళ్ళకు ఉంటాయి, ఇబ్బంది ఏమి లేదు. కానీ నాకు అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చినప్పుడు కంపారిజన్, అరే వీడేదో చదువుకున్నట్టు ఉన్నాడు, వీడేదో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ విశ్వాసం ఇచ్చే పరిస్థితిలో ఉంది, నమ్మచ్చు అని అనుకున్నారేమో ప్రజలందరూ కూడా. అందువల్ల నాకు ఓటేశారు.
అంటే 2019 ఎన్నికల్లో దాదాపు 2000 పైచీలకి ఏమో ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలు మీకు 18,000 పైచీలకు మెజార్టీ వచ్చిందంటే ఎంత గ్రాఫ్ అమాంతం అలా పెరిగిపోయింది. కూటమి సభ్యులంతా కలిసికట్టుగా పనిచేశారు. కూటమి ప్రజలు అన్ని పార్టీ అంతేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాకు విపరీతంగా ఓట్లు వేసినారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ పార్టీ స్కాన్ చేసుకోవాలి. ఇప్పుడు అభిమానంతో వేశారా ఇంకేమన్నా చేశారా సార్? పూర్తి అభిమానం లేకపోతే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు అంటున్నట్టుగా కేవలం డబ్బులతో అభిమానాన్ని కొనలేము, డబ్బులు పెట్టి ఓటు కొనలేము. మీరు చెప్తున్నారు డబ్బులు అంతా ఖర్చు పెడతారు సార్, దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. డబ్బులు ఖర్చు ఓటర్ కూడా అవకాశం వస్తే అందరూ చేస్తారన్న అవకాశం వస్తే అందరి దగ్గర తీసుకుంటారు కూడా. మనమే బలవంతంగా ఇస్తారు, రాజకీయ నాయకులే పోయి బలవంతంగా ఇస్తారు. ఓటర్ ఎప్పుడు అడగడు మన దగ్గరికి వచ్చి డబ్బులు కావాలా, నువ్వు డబ్బులు ఏమన్నాడు. మనమే పోయి ఎవరో ఒకరు రాజకీయ పార్టీ నుంచి ఆ చిన్న వీధిలో ఉన్న లీడర్ పోయి డబ్బులు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తీసుకొని వాళ్ళ నిర్ణయం మార్చుకోరు. బలవంతంగా ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మీరు ₹1,00,000 ఇవ్వండి, అతను ఓటు వేయాలనుకున్న వాడికి వేస్తాడు తప్ప. ఖచ్చితంగా సార్, కరెక్ట్గా చెప్పారు. ఎవరికైతే ఓటు వేయాలనుకుంటాడో వాళ్ళకే వేస్తారు. అంతవరకు కూడా ఆదోని ఎమ్మెల్యేగా ఉన్న, అంటే అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన పూర్తి వ్యతిరేకతతోనే పార్థసారథి గెలిచారు. ఓకే, అంతే కదా సార్? మీరు ఏమనుకున్నా ఇబ్బంది ఏమి లేదు. ఎట్లా గెలిచినా డబ్బు అంటే పార్థసారథి గారితో డబ్బు తీసుకున్న నాయకులు అందరూ కూడా ఏ ఒక్కరూ ఖర్చు పెట్టలేదు, ఓటర్లకు పంచలేదు. ఈ రోజు అదే డబ్బుతో స్కార్పియోలు, ఖరీదైన వాహనాలు కొనుక్కుంటున్నారు. అందరూ కూడా హ్యాపీగా డబ్బు మిగిలింది, ఓటర్లకు డబ్బులు పంచలే. అయినా ఓటర్ ఒకటే నిర్ణయించుకున్నారు, సాయి ప్రసాద్ని ఎమ్మెల్యే కుర్చీ నుంచి దింపాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళు మీకు ఓట్లేశారు. కానీ మీతో డబ్బు తీసుకున్న వారంతా కూడా, అంటే ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకున్న వారంతా ఈ రోజు మంచి ఖరీదైన వాహనాలు, ముఖ్యంగా స్కార్పియోలు ఎక్కువ తిరుగుతున్నాయంటే ఇప్పుడు అదొక కొత్త స్కార్పియోలన్నీ కూడా, అదంతా కూడా పార్థసారథి గారి. అవును, డబ్బులు వాళ్ళు ఎవరైతే పంచుతామని తీసుకున్నారో వాళ్ళంతా తినేసినారు మధ్యలో. సహజమే, అది రాజకీయాలు జరుగుతుంది. నేను మొదటిసారి కదా, కొంత మోసం చేసే అవకాశం ఎక్కువ కూడా ఉంటుంది. మామూలుగా రెగ్యులర్ అక్కడే ఉండి రాజకీయం చేసే వ్యక్తి కంటే కొత్తగా వెళ్ళుంటాం కదా, సులభంగా మోసం చేయగలుగుతారు. అలా నేను మోసపోయినాను. 100% దాంట్లో జగమెరిగిన సత్యం. ఇప్పుడు మీడియాలో మాట్లాడుకుంటున్నారు, మీరందరూ మాట్లాడుతున్నారు, ఎవరందరూ ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారంటే నా డబ్బులు నెత్తికి తినేశారనే నిజాన్నే కదా మాట్లాడతారు, ఏమీ లేకుండా మాట్లాడరు కదా. కానీ ఇక్కడే అనమాట, డబ్బు వారు పంచకపోయినా ఓటరు మాత్రం సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఓడించాలనుకున్నారు. అదే మీ గెలుపుకి కారణమైంది. ఓటర్ తెలివైన వాడు సార్, ఓటర్ నిర్ణయాన్ని తెలివైన వాడు సార్, 100కు 1000% సార్. మనం అనుకుంటాం రాజకీయాల్లో మనకి చాలా తిరిగితేటలు ఉన్నాయండి, అవి భలేవాళ్ళు సార్. మీరు చిన్న ఊర్లోకి వెళ్ళి ఒక చిన్న గ్రామంలో టచ్ చేస్తే రాజకీయం మనకంటే బాగా చెప్తారు. అంతేందుకు గల్లీల్లోకి వెళ్ళి మన రాజకీయాలు మాట్లాడితే వాళ్ళు అడిగేటువంటి లీగల్ పాయింట్లు మనకు కూడా తెలియదు, అంత బాగా మాట్లాడతారు. సో వాళ్ళ నిర్ణయం చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు గమనిస్తే నేను ఇప్పుడు నా బాక్సులో ఓపెన్ చేసిన తర్వాత కౌంటింగ్ సందర్భంలో 19 రౌండ్లు అయినాయి మాకు. 19 రౌండ్లో ఏ ఒక్క రౌండ్లో కూడా నాకు తక్కువ మెజారిటీలో, కేవలం 3 రౌండ్స్లో నేను తగ్గాను. మిగతా 16 రౌండ్స్లో కూడా నాకు మెజారిటీ అలా పెరుగుతూనే వచ్చింది. సో దాన్ని బట్టి ఏమర్థం అవుద్దంటే ప్రజలు స్పష్టంగా ఉన్నారు, క్లియర్గా అందరూ మాట్లాడుకున్నట్టుగా ఉన్నారు. ఎవరికి ఏం మాట్లాడరు, సంబంధమే ఉండదు కదా. ఈ ఊర్లో ఉన్నట్టుగా ఆ ఊరితో ఏమి సంబంధమే ఉండదు. అయినప్పటికీ కూడా ఆ టౌన్లో కానీ గ్రామాల్లో అందరూ ఫోన్లు చేసి మాట్లాడుకున్నారా అన్నట్టుగా ఓట్లు ఇస్తారు. అది వాళ్ళ గొప్పతనం. అది పరిస్థితి ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అసలు ఎలా సాధ్యం? 20 రోజుల ముందు వెళ్ళారు, అసలు మీ కాడ ఇంటి బాడుగా ఇవ్వడానికి కూడా, అయితే మీకు బాడుగకు ఇల్లు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రొద్దున చూసిన తర్వాత సాయంత్రం వచ్చి జాయిన్ అవుతారంటే సాయంత్రం లేదు సార్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసాము అనే పరిస్థితి, నో వేకెన్సీ అని బోర్డు కూడా పెట్టేశారంట. సాయి ప్రసాద్ రెడ్డి గారు బెదిరించారు. ఇంకోటి అసలుకి ఎలా చేశారు? మళ్ళీ లాస్ట్కి మీ పార్థ డెంటల్లో పనిచేసే డాక్టర్ దగ్గరే, రూట్ కెనాల్ చేసే డాక్టర్ దగ్గర ఆశ్రయం పొందారంటారు. ఎట్లా నెట్టుకొచ్చారు ఈ పరిస్థితిని మీరు? అసలు తప్పదు సార్, వేరే మార్గం లేదు. ఇప్పుడు నేను క్యాండిడేట్గా వెళ్ళిన తర్వాత నేను ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే నాకు మొదట పోలీస్ కేసు పెట్టారు. ఊర్లోకి ఎంటర్ అయినా అంతే, అప్పుడే ఊర్లోకి వచ్చాను. బైక్ తీసుకొని 10 మంది బైకుల్లో ప్రజలకు కనపడుతూ ఇట్లా రౌండ్ వేసి అంబేద్కర్ సర్కిల్లోకి వచ్చి అంబేద్కర్ విగ్రహం ముందు మాట్లాడినాను. దానికి మొదటి పోలీస్ కేసు పెట్టారు నాకు. ఎందుకు పోలీస్ కేసు పెట్టారంటే సమాధానం చెప్పేవాళ్ళు లేడు. ఆ పోలీసులంతా ఇప్పటికీ అక్కడే ఉన్నారు, అక్కడే డ్యూటీలు చేస్తా. రాజకీయ నాయకులు ఏముంటుంది, నేను ఎప్పుడు కక్షాపూరిత రాజకీయాలు నమ్మను. ఖద్దరు ఎప్పుడు కూడా కాకిని చిన్న చూపే చూస్తుంది.
కాకి పవర్ ఎంతున్నా ఖద్దరికి ఎప్పుడు కూడా సలాం కొట్టాల్సిందే కదా. ఖద్దరు లేకలేంది కాకికి ఏమన్నా చెల్లుతుందంటారా? మీరు తప్పు మాట్లాడదు, నా విషయంలో తప్పు మాట్లాడతారు సార్. ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఒక డిఎస్పి వీళ్ళకి ఒక ఎమ్మెల్యే సిఫార్సు లేకోకుండా పోస్టింగ్ తెచ్చుకోగలరా చెప్పండి? సార్, నేను మిగతా నియోజకవర్గాల సంగతి, మిగతా రాజకీయ నాయకులకు సంబంధించి నేను చెప్పను. కానీ నేను ఈరోజు నాకు ఖద్దరైనా సరే ఈరోజే వస్తున్నప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లకు సంబంధించిన ఒక 150 మందితో సమావేశం ఏర్పాటు చేశాను. నిన్న సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగస్తులతో ఒక 500 మందితో కూర్చొని మాట్లాడుతాను. వీళ్ళందరికీ చాలా స్పష్టంగా చెప్పినాను, రాజకీయ ఒత్తిడి లేనటువంటి వాతావరణాన్ని కల్పించే బాధ్యత నాది. మీరు స్వేచ్ఛగా ప్రజలకు సేవ చేయండి అని. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ ఒత్తిడి లేకుండా చేస్తానని చెప్పిన అది కూడా మీరు చేస్తే ఖచ్చితంగా మార్పు స్టార్ట్ అవుతుంది సార్. ఏ ప్రభుత్వ ఉద్యోగి, కాకీలే కాదు సార్, పోలీసులే కాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా వాళ్ళ విధులను వాళ్ళు ఫ్రీగా చేసుకోమని చెబితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే వాళ్ళు చెప్పినట్లు పని ఇవ్వకపోతే వెంటనే వాళ్ళకు బదిలీ. ఒక ఎస్ఐ ఒకరిని తీసుకెళ్లి పట్టుకున్నారనుకోండి ఏదో ఒక కేసులో, వెంటనే ఎమ్మెల్యే ఫోన్, ఎమ్మెల్యే పిఎఫ్ ఫోన్, మావాడే పంపించని. పంపించలేదనుకో మరుసటి రోజు ఆయనకు మళ్ళీ అక్కడ నుంచి ఖచ్చితంగా వీఆర్కి వెళ్ళిపోవాల్సిందే అతను. లేదు అంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్పారని, లేదంటే ఎమ్మెల్యే పిఏ చెప్పాడని, ఎమ్మెల్యే బామర్ది చెప్పాడని విడిచేయాల్సిందే. విడిస్తే అక్కడ ఉంటాడు, లేదంటే వీఆర్కి పోతాడు. ఆ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరైనా కానీ అదే పరిస్థితి. ఆ పరిస్థితికి భిన్నంగా మీరు పాలన చేస్తారు చెప్పండి? నేను చేస్తున్నాను అని చెప్తున్నాను సార్. సార్ నెల రోజులు పాలన అనరా? అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు నాకు 15 రోజుల తర్వాత మా అమ్మ ఫోన్ చేసింది. నేను రోజు అమ్మతో మాట్లాడతాను. అమ్మ క్యాజువల్గా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే, నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా ఆదోనికి, ఈ 15 రోజుల్లో ఏం చేసినావు అప్ప అంది. అంటే మా అమ్మకి చెప్పినాను, అమ్మ నేను ఏం చేసినానో ఏమో తెలియదు కానీ ఆదోనికి నేను స్వేచ్ఛనిచ్చినాను అని చెప్పినాను. ఆదోనిలో అప్పటిదాకా కూడా ఒక ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని అందరూ నడుచుకోవాలి. ఆయన కూర్చుంటే కూర్చోమనా, లేమంటే లేమనాలా, సంతకం పెట్టమంటే ఆఫీసర్ సంతకం పెట్టాలా, పలానాను పట్టుకొచ్చి కొట్టమంటే పోలీసులు పట్టుకొచ్చి కొట్టాలా, పలానా మీద కేసు పెట్టమంటే కేసు పెట్టాలా, ఎక్కడన్నా చిన్న సమావేశం జరిగితే ఫోటోలు తీసుకొని భయపెట్టాలా, ఊర్లో ఎవరన్నా మంచి పొలాలు ఉంటే లేదా స్థలాలు ఉంటే దాన్ని కబ్జా చేసిన ఇప్పుడు అడగకూడదు. ఈ రకమైన వాతావరణం ఉండేది. నేను వచ్చిన తర్వాత మీరు ఈరోజు ఇదే కెమెరాలు తీసుకెళ్ళి అడగండి సార్, ఆదోనిలో నేను రాను, రేపంతా మీరు ఆదోనిలో తిరగండి, ఖచ్చితంగా వస్తాను సార్. మార్పును చూడడానికైనా వస్తా. 20 రోజుల్లో ఆదోనిలో ఒక్కటంటే ఒక్క కబ్జా లేదు, ఆదోనిలో ఒక్క బెదిరింపు లేదు, గూండాలు లేరు, ఎక్కడ పోయినా లేదు. నాటుసారా ఉండకూడదని చెప్పినా నాటుసారా బాగా తగ్గింది, 0కి వచ్చిందని నేను చెప్పను, బాగా తగ్గింది. మట్కా ఆడకూడదని చెప్పినాను, 100% మట్కా లేదు. ఈరోజు పేక ఆడితే ఒప్పుకొని ఊర్లో అన్నాను, బాగా తగ్గిపోయింది. ఎక్కడ దొంగగా ఆడుతా ఉన్నారేమో కానీ. అంతెందుకు ఆ ఊర్లో ఎక్కడైనా సరే రౌడీలు కనపడితే వదిలిపెట్టేది లేదన్నాను, ఒక్క రౌడీ కనపడతలేడు, ఎక్కడ పోయినారు, పారిపోయి ఉన్నారు. ఈ రకమైనటువంటి వాతావరణం. ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా మా స్థలాలను మేము కాపాడుకోగలమనే ధైర్యంతో ఉన్నారు. ఈ రకమైన స్వేచ్ఛనిచ్చినాను 15 రోజుల్లోనే. మా అమ్మకు ధైర్యంగా చెప్పినాను, మీతో కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా సార్, నేను హ్యాట్సాప్ చేస్తున్నాను దీనికి. ఎందుకంటే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం ఆదోనిలో మార్పు వచ్చినట్లేదు సార్. ఎందుకంటే ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యారు, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేకాట ఆడించండి. ఇప్పటికే మీనాక్షి నాయుడు గారి కుమారుడు పేకాట క్లబ్ను రెడీ చేసి పెట్టుకున్నారంట, దాన్ని కూడా మీరు క్లోజ్ చేయించారు. ఓకే, సంతోషం. అది ఎంతకాలం క్లోజ్ చేయించగలరు అవతల మీనాక్షి నాయుడు? ప్రజలు నాకు 5 సంవత్సరాల ఎమ్మెల్యే ఉద్యోగాన్ని ఇచ్చినారు. ఓకే, 5 సంవత్సరాలు ఎవడన్నా సరే ఎమ్మెల్యే అయ్యి ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత ఆవురు మని ఉంటాడు సాధారణంగా. నేను ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు ప్రెస్ మీట్ చెప్పి మీలాంటి జర్నలిస్టులందరినీ పిలిచి చెప్పినాను, 100కు 100% 5 సంవత్సరాల పాటు అవినీతి జోలికి పోకుండా, ₹1 లంచం తీసుకోకుండా ఉంటానని చెప్పినాను. అలాగే ఎటువంటి తప్పుడు పని చేయకుండా 5 సంవత్సరాలు గడుపుతానని చెప్పినాను. ధైర్యంగా ఈరోజు మీ కెమెరాల ముందు కూడా చెప్తా ఉన్నాను. మళ్ళీ సంవత్సరం తర్వాత, 2 ఏళ్ళ తర్వాత, 5 సంవత్సరాలని ఎమ్మెల్యేగా పూర్తి చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాతనే మీరు ఇంటర్వ్యూ రండి, ఆదోనికి వచ్చి చూడండి. నేను ఆ రోజు కూడా నిఖార్సైన నాయకుడిగా భారతీయ జనతా పార్టీ ఆధారాల కోసం అన్వేషిస్తా, ఆధారాలు దొరికితే మాత్రం వస్తా. దయచేసి మిమ్మల్ని అందరినీ, మిగతా మీతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరినీ గురించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అందరూ వచ్చి ఇన్వెస్టిగేట్ చేయండి, నా జీవితాన్ని చూడండి, నన్ను నేను చేస్తున్నటువంటి పనులు చూడండి, తరచి చూడండి, నన్ను విమర్శించండి, నన్ను పట్టుకోండి. నేను కెమెరాల ముందు ధైర్యంగా నిలబడతానన్న నమ్మకం నాకుంది.
ఎందుకంటే సార్ మీకు డబ్బు అంటే ఏమైనా చేదా సార్? డబ్బు మీద పెద్ద వ్యామోహం ఉందా సార్? డబ్బు అంటే చేదని కాదు సార్, దేవుడు నాకు ఏదో రూపాయి ఇచ్చినాడు, నేను హాస్పిటల్ కష్టపడి. సార్ ఎలక్షన్స్లో మీరు మీ నుంచి వెళ్ళిన డబ్బు ఓటర్లకు చేరలేదు, కానీ నాయకులు మింగేశారు బాగా, ఓకేనా? ఆ డబ్బు వెళ్ళిపోయింది మీ దగ్గర నుంచి, మీ డబ్బు ఓటర్లకు పోలేదు, మధ్యలో ఉన్నవారు బాగుపడ్డారు. కానీ ఆ డబ్బు సంపాదించుకోవాలి అన్న ఒక ఉబలాటమో ఆశనో లేదా? ఎలక్షన్లో నేను నా కోసం నా కుటుంబానికి సంబంధించిన డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టాను సార్. మీరు కావాలంటే చూడండి, నా హాస్పిటల్ నడిపిన డబ్బులను తీసుకొని కష్టపడి బాగా కష్టపడాను, 30% ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని ఖర్చు పెట్టాను అక్కడ. నా దగ్గర బ్లాక్ మనీ ఏమీ లేదు సార్, కష్టపడి సంపాదించిన డబ్బులే ఉంది, దాన్నే ఖర్చు పెట్టాను. నా కోసం ఎమ్మెల్యే అవ్వడానికి ఖర్చు పెట్టుకున్నాను. దీన్ని రాజకీయాన్ని వ్యాపారం చేయాలన్న ఆలోచన, ఈసారి ఇంత ఖర్చు పెట్టాను, దాన్ని 10 రెట్లు సంపాదించి నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఖర్చు పెట్టాలనేటువంటి మోనోపోలిక్ రాజకీయాలు నాకు చేయాలని ఆలోచన ఎప్పటికీ లేదు. ఎమ్మెల్యే అయినను దేవుడు అవకాశం ఇచ్చినాడు, ప్రజలు ఆశీర్వదించినారు, ఈరోజు నాకు ఆదోని ప్రథమ పౌరుడిగా పెట్టినారు. 100% వాళ్ళ రుణం తీర్చుకోవడానికి 5 సంవత్సరాలు పనిచేసి తర్వాత ఆశీర్వదిస్తే మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను. లేకపోతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను చేయాలనుకున్నది 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసేస్తాను. ఓకే సార్, ఎన్నికల ముందు వెళ్ళిన మీకు నీడ లేకోకుండా చేశారు కదా, ఉండడానికి కూడా ఇల్లు లేకోకుండా. ఈరోజు పరిస్థితి ఏంటి? సొంత ఇంటిని నిర్మిస్తున్నారా? లేదు సార్, అప్పుడే ఈ డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంక అప్పుడే సొంత ఇల్లు వస్తుంది. డబ్బులు అయిపోయినట్టు ఎలా సార్? నాకు తెలుసు 128 పార్త డెంటల్ అధినేత మీరు, అసలు మీతో డబ్బులు అయిపోయినాయండి సార్. అయినా కూడా నేను డెంటిస్ట్ని, ఏదో కుటుంబం సంపాదించింది. డబ్బు ఖర్చు పెట్టారు సార్ ఎలక్షన్కి? డబ్బులు అయిపోయేంత ఖర్చు పెట్టారా? మోస్తారులో ఖర్చు పెట్టారా? సార్ మీ సర్వజ్ఞులు, మీకు తెలియంది కాదు. ఎలక్షన్లో తప్పనిసరిగా ఖర్చు పెట్టుకొని ఖాళీ చేసుకున్నాను జోబుల్ని. వెంటనే ఇల్లు నిర్మించే పరిస్థితి కూడా లేదు, బాడుగ ఇల్లు తీసుకున్నాను, రిపేర్లు చేసుకుంటా ఉన్నాను. తొందరలోనే గృహప్రవేశం చేసి ప్రజలంతో పాటుగా నేను కూడా ఆదోని వాసిగా ప్రయాణం చేస్తాను. 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు రాజకీయాలు చేసి ఆస్తులు కూడబెట్టుకొని వాళ్ళని చూసాం సార్. ఈరోజు మనం చాలా మందిని చూసాము నాయకుల్ని. సార్ ఎన్నికలకు ముందే డబ్బు పోగొట్టుకొని ఎమ్మెల్యే, పేద ఎమ్మెల్యేగా మిగిలిన మిమ్మల్ని మాత్రం చూసాను. డబ్బులు అయిపోయినాయి, ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలనేది. మళ్ళీ ఇల్లు కట్టాలంటే 2-3 కోట్లు కావాలి కదా సార్, మీ స్థాయిలో కట్టాలంటే. మరి ఎలా చేస్తారు సార్ అది? మళ్ళీ వచ్చే జీతంతో కష్టం లేదు. కుటుంబం హాస్పిటల్ మళ్ళీ సంపాదిస్తుంది, కొంచెం సంవత్సరం గడిచే లోపల కుటుంబం వ్యాపారం అట్లాగే ఉంది కాబట్టి దాంట్లో పుంజుకుంటాను. ఇల్లంతా ఇంట్లో వాళ్ళందరూ కష్టపడతారు కదా సార్, నేను ఇక్కడ ప్రజల్లో తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కష్టపడి మళ్ళీ ₹1 సంపాదిస్తారు. సంపాదించినప్పుడు ఈరోజు నా పరిస్థితి నిజంగా మన ఎలక్షన్ల ముందు కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు కొంచెం డబ్బులు ఇస్తే ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుంటానంటే ఇచ్చినారు. మళ్ళీ వాళ్ళకి చెప్పినాను, ఈ డబ్బులు మళ్ళీ సంపాదించి పెట్టను, మీరు అట్లయితేనే ఇవ్వండి అన్నాను. నువ్వు సంపాదించిన డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకో, మాకేం ఇబ్బంది లేదన్నారు. ఖర్చు పెట్టేశాను. వాళ్ళకి చెప్పినాను ఈ డబ్బులు రావని. మళ్ళీ వాళ్ళకి ప్రతి నెల వాళ్ళు నాకు సార్ అనుకుంటాం కానీ ఎమ్మెల్యేకి వచ్చేటువంటి ₹1,15,000 నేను ఎలా బతుకుతాను చెప్పండి, సాధ్యమా కదా? మీ కార్యకర్తల బండికి మీ బండికి సరిపోదు కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు నడపాలన్నా, ఈ 5 ఏళ్ళు నడపాలంటే నా కుటుంబమే నాకు దిక్కు, వాళ్ళు సంపాదించి ఇవ్వాలని నేను ఖర్చు పెట్టాలి. అదే పరిస్థితి. ఇంత స్మైలింగ్ ఫేస్, ఇంత ఓపిక్గా ఇంట్లో ఉండే మీకు కూడా అప్పుడు కోపం వస్తుంటుందా? ఎందుకు రా సార్, కానీ కోపం ఎవరి మీద చూపిస్తాం? సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు చూపించేట్టున్నారు, అంత చూస్తాను అనే స్థాయికి వెళ్ళారు కదా. అట్లా కాదు సార్, ఇప్పుడు అతను ఏంటంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. అతను వ్యక్తిగతంగా మాట్లాడిన, ఇప్పుడు నేను ఏదో 5 పెళ్లిళ్ళు చేసుకున్నానని, లేదో విపరీతమైనటువంటి తాగుతానో, లేదా ఇట్లా విచిత్రమైనటువంటి అంటే సంబంధం లేని ఎవడైనా సరే రాజకీయంగా ఉంటే నన్ను ఎదుర్కోవాలి, మీ వ్యక్తిగత జీవితం అట్లా కాదు. అతను ఏదైనా ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోవాలి, అట్లా కాకుండా వ్యక్తిగత దూషణలకే ఫోకస్ పెట్టినాడు అతను. నేను చెప్పినాను, అయ్యా నేను ఇంత ఓపికగా ఉన్నాను, నేను రాజకీయంగా ఎదుర్కో, ఇది మంచి పద్ధతి కాదు, ఇటువంటి దుష్ప్రచారాల వల్ల కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతూ వాళ్ళు వింటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా ప్రజల్లో కూడా మంచిది పద్ధతి కాదు అది. సో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అందువల్ల చాలా సీరియస్గా నేను ఆయన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను తిట్టాను ఆయన్ని వ్యక్తిగతంగా. తర్వాత ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఆయన్ని కానీ వాడి కుటుంబ సభ్యులు కానీ వ్యక్తిగతంగా దూషించలే. రాజకీయ పరంగా అతన్ని పాతరేస్తానని చెప్పిన పాతరేసిన, అంతే, అంత మించి ఇంకేం లేదు. అది కూడా చెప్తా ఉన్నాను, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు పోలింగ్ అయిన సాయంకాలం 5 గంటల నుంచి ఈ రోజు దాకా ఆయన పేరు కూడా వాళ్ళ. ఇప్పుడు కూడా నేను ఈ 20 నిమిషాల్లో మీరు గమనించారో లేదు,
ఆయన పేరు కూడా ఎత్తాను నేను. అయిపోయింది, అతని పాత్ర వేస్తానన్నది ఇంకా అయిపోయింది. 3 సార్లు గెలిచే 4వ సారి ఓడిపోయాడు, హ్యాపీగా హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన, సంతోషం, మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు 5 ఏళ్ల పాటు. నేను రాజకీయంగా చెప్తాను, రాజకీయంగా అక్కడ అతనికి భవిష్యత్తు లేదు అని స్పష్టంగా. భవిష్యత్తు లేదా? 100% లేదు అతనికి. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే కాలేరంటారా? ఎప్పటికి కాలేడు సార్, ఎప్పటికి కాలేదు. ఆదోని పార్థసారథి గారు అంతే. నేను చెప్పలేదు. నేను ఎన్నిసార్లు పోటీ చేస్తాను, 3-4 సార్లు పోటీ చేస్తానేమో. తర్వాత ఎప్పటికైనా సరే ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో వచ్చి అక్కడ ఎదగాలని కోరుకుంటాను నేను. మీలాంటి మంచి వ్యక్తి మళ్ళీ రావాలి కదా రాజకీయాలు. లేకపోతే ఎందుకు రారు సార్? నేను ఒకడే ఉన్నాను, దేశంలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్ప లీడర్స్ ఉన్నారు సార్, అట్లేమి లేదు. బట్ ఎవరైనా సరే ఒక నియోజకవర్గం 20 సంవత్సరాల్లో అణిచేయబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే నాకు కూడా సమయం పడుతుంది. ఇప్పుడు 5 ఏళ్ళు అనుకోండి, 5 ఏళ్ళు కూడా సరిపోకపోవచ్చు, ఇంకా చేయాల్సిన రావచ్చు. అట్లాగే ఏ నియోజకవర్గం, ఏ ఊరైనా బాగుపడాలంటే మంచి లీడర్లు వస్తే తొందరగా బాగుపడుతుంది. 20 ఏళ్ళుగా ఎందుకు నిర్లక్ష్యానికి గురి నాశనం అయిపోయిందంటే మంచి లీడర్ కాకపోవడం వల్లే కదా అతను. అలా చెప్తాను నేను, అంతే తప్ప మంచి లీడర్ రావాలని, రాజకీయాల్లో మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. ఇప్పుడు కూటమి సభ్యులంతా కలిసి ఉన్నారు సార్, బాగా హ్యాపీగా ఉన్నారు మీరు? ఎందుకు హ్యాపీగా ఉంటాం సార్. మీనాక్షి నాయుడు గారు ఏం అలాగే లేదా? అంటే వాళ్ళ కుమారుడు ఏదో క్లబ్ ఏర్పాటు చేసుకున్నారంటే, ఏదో గవర్నమెంట్ వచ్చింది 10 రూపాయలు సంపాదించుకుంటామని అనుకుంటే వాళ్ళు, మీరు వాళ్ళు కడుపు కొట్టారు పాపం. ఏదో అప్పుడన్నా ఉంటే ఏదో ఇంత సంపాదించుకుంటాండి ఆయన, ప్రతిపక్షంలో ఉన్నా కూడా. ఇప్పుడు మీరు వచ్చి కూడా ఆయన కడుపు కొడుతున్నారంటే ఆయన అలగలేదా? మీరు కూటమిలో గొడవలు పెట్టకండి సార్. గొడవలు ఎందుకు వస్తాయి సార్? మొన్న ఇటీవల భీమా యజమాని విట్టా రమేష్ గారి ఇంట్లో కూర్చొని చర్చలు జరుపుకున్నారు కదా. అంటే ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఏదైనా కూడా వాటాలు వేసుకున్నారు కదా. టీడీపీకి 65%, జనసేనకు 15%, బీజేపీకి 20% చొప్పున పంచుకోవాలనేది వాటాలు కూడా వేసుకున్నారు కదా. అంటే అంత కలిసి ఉన్నట్టనే కదా సార్? సార్ నాకు అవన్నీ ఆటాల సంగతి తెలియదు కానీ, బట్ కూటమి అయితే క్షేమంగా ఉంది, హాయిగా ఉంది. రమేష్ గారి ఇంట్లో సమావేశమైనారా లేదా కూటమి? కూటమిలో సమావేశం సర్వసాధారణంగా జరిగేది, అదొకటే ఆయన ఇంట్లో మాత్రమే జరిగిందండి. మామూలుగా రెగ్యులర్గా 10 రోజులకు ఒకసారి కూటమి సమావేశాలు పెట్టుకుంటే ఒకరికి మధ్య ఒకరికి సత్సంబంధాలు ఉంటాయనే ఆలోచన తప్ప ఇంకేదో మీరు ఊహించినట్టుగా అట్లాంటిది ఏమి ఉండదు. చర్చలు జరిగాయంటే కదా, అధికారంలో ఉన్నాము, ప్రతిదీ కూడా మనం భాగం పంచుకోవాలి, ఏది వచ్చినా 65, 15, 20% అన్నారు సార్. నేను ఏది వచ్చినా అది వచ్చినా ఏదైనా పెద్ద పెద్ద మాటలు నాకు తెలియదు కానీ, బట్ ఏదైనా సరే కూటమిలో నా గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవడం నా బాధ్యత. అదే సందర్భంలో కూటమిలో ఉన్న నాయకులకి నా ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు చెప్పడం కూడా నా బాధ్యత. లేకపోతే ఒకరి ఆలోచనలు ఒకరికి తెలియవు. ఎమ్మెల్యేగా నా ప్రయారిటీస్ కొన్ని ఉంటాయి. అయ్యా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నేను ఇంతే నిక్కచ్చిగా ఉంటాను, అడ్మినిస్ట్రేషన్ ఇలా చేయాలనుకుంటున్నాను అని కూటమి సభ్యులకి చెప్పి వాళ్ళ ఆమోదాన్ని తీసుకోవడం కూడా నా బాధ్యతగా భావిస్తాను. అందులో భాగంగానే నేను మాట్లాడుతూ ఉంటాను తప్ప మిగతా అవన్నీ రొటీన్గా జరిగే అంశాలు అవన్నీ. అంటే కూటమిలోని చాలామంది నాయకులు కావచ్చు, ఇతరత్ర వారు కావచ్చు, ఇక సాయి ప్రసాద్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత, పార్థసారథి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా మంచి రోజులు వచ్చాయి. సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఇక గడ్డు రోజులు స్టార్ట్ అయిపోయిన అందరూ అనుకున్నారు, కానీ ఏమీ రాలేదు, ఇంకా మంచి రోజులే ఉన్నాయి, ఈయన ఏమీ ఆయన మీద చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల ముస్లిం మైనార్టీ హక్కుల వేదిక అతను కూడా ఒక వీడియో చేశాడు కదా. అంటే ఎవరినైతే భూ కబ్జా కోరుడు, హంపి మఠం భూములను అమ్ముకున్న వ్యక్తి కావచ్చు, శర్మ గారిని కావచ్చు, భూ కబ్జా కోరుడు అనే ఆరోపణ ఎదుర్కొన్న కౌన్సిలర్ చిట్టిని కావచ్చు, వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడము, వాళ్ళని పక్కన పెట్టుకోవడము, ఇది ఏ సంస్కృతి అని మీ పార్టీ వల్ల మీ కూటమి నాయకులు విమర్శిస్తున్నారు సార్. ఒకటి ఆలోచన చేయండి సార్. ఒకటి ఏమిటంటే సాధారణంగా ప్రజలు ఆశించేది ఏమిటంటే అతను దుర్మార్గుడు, 100% దుర్మార్గుడు, కబ్జాకోరు, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే నేను ఎదుర్కొన్నానో అతను పూర్తిగా అతని విధానాన్ని ద్వేషించి ఆ విధానం మంచిది కాదు అని ప్రజల ముందు ఎండగట్టి నేను ఎమ్మెల్యేను. చాలామంది రాజకీయంగా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయంటే అతను దిగిపోయి నేను రాగానే అతని మీద కక్ష తీర్చుకుంటాను, అతని ఫిజికల్గా ఏమైనా చేస్తాను, అరెస్ట్ చేయిస్తాను. ఇంకోటి, నాకు అతన్ని వ్యక్తిగతంగా అరెస్ట్ చేయడం కాదు కావాల్సింది, అతను చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దాల్సిన పరిస్థితులు నాకు. అందువల్ల అతను వ్యక్తిగతంగా చేస్తే నాకేం వస్తుంది సార్? అతను ఆల్రెడీ చచ్చిన పాము, అది దాన్ని మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు. నేను అతను చేసిన ఏవేవైతే కబ్జాలు చేసినాడో, ఎవరి ఆస్తులు దోచుకున్నాడో, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాడో, ఏ విధంగా ఆఫీసర్లందరినీ అణిచిపెట్టాడో, పని చేయకుండా ఇవన్నీ కూడా రిలీవ్ చేసే పనిలో ఉన్నాను. దాని ద్వారా ప్రజలకు రిలీఫ్ వస్తుంది తప్ప అతన్ని మీద కక్ష తీర్చుకుంటే ప్రజలకు ఏం రిలీఫ్ వస్తుంది?
కదా, వాడు పోయా వీడు వచ్చా అనుకుంటారు. నేను ఆ పని చేశాను అనుకోండి, అంటే ఖచ్చితంగా వాడు పోయినాడు వీడు వచ్చినాడు, వాడికి వీడికి తేడా. నేను చూపించాల్సింది మార్పు. ప్రజలు నాకు మార్పు కోసం ఓటేసినారు. ఆ మార్పు చూపించాలన్న కసితో పని చేస్తా ఉన్నా. ఒరిస్సా తరహా రాజకీయాలు చేస్తున్నారు మీరు ఆదంలో. నాకు ఒరిస్సా తెలియదు, ఇంకోటి తెలియదు, కానీ నా నేను ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేనైతే నాకు ట్రైన్ చేయబడ్డానో భారతీయ జనతా పార్టీ నుంచి, ఆ మార్కు రాజకీయాన్ని ఆదోనిలో 100% చూపిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఆఫీసర్లు సంతోషంగా ఉన్నారు, పోలీసు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఈ 20 రోజుల్లో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆదోన్లో, నాకు ప్రజలు ఎక్కువ మంది ఓటేసింది ట్రాఫిక్ సమస్య గురించి ఓటేశారు. రోడ్డు వైడనింగ్ చేసుకోవాలి, అక్రమణ కట్టడాలు వచ్చేసినాయి, వాటిని తొలగించాలనే ఒక ప్రధాన అంశం కూడా ఉంది నా ప్రజలు. ఇది ఆదోన్లో ఎప్పటి నుంచో ఉంది అంటే 20 ఏళ్ల క్రితము ప్రతి ఇంట్లో సైకిల్ ఉండేది, ఇప్పుడు కార్లు వచ్చేసాయి, బైకులు విరుగా వచ్చేసాయి, దానికి సరిపడా రోడ్లు లేవు, చిన్న చిన్నగా రోడ్లు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 20 రోజుల్లో సుమారుగా ఒక 500 అక్రమ కట్టడాలని సరిచేసాం. వెనక్కిపోండి, మీరు అది తీసేసుకోండి, ఎంక్రోచ్మెంట్, రోడ్డు మీదకి వచ్చే ఎంక్రోచ్మెంట్ తీసాం. మీరు ఊహించండి, 500 కరెక్షన్స్ చేస్తే ఎన్ని ఫోన్లు రావాలా, ఎన్ని ఆపేసి ఉండాలా? ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా నేను ఆఫీసర్కి ఎవరికి చేయలేదు. ప్రజలకు నేరుగా పత్రికాముఖంగా చెప్పినాను, నాకు ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఒకటే, అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదు. మీరు వెనక్కి జరుపుకోండి, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి శుభ్రంగా రోజు వైండింగ్ చేస్తారు, అంతమించి ఏమీ లేదన్నాను. ప్రజలు సర్దుకున్న వాళ్ళంతా సర్దుకున్నారు. సర్దుకొని ఎవరైతే మొండి గట్టాలు ఉంటే రౌడీ షీటర్లు ఉంటారు, నేను దాదా తోపు తురుము అనే బ్యాచ్ ఉంటుంది, వాళ్ళందరినీ స్పష్టంగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పి వెనక్కి పంపించినాం. ఈ రకంగా ఈరోజు ప్రజలంతా పీస్ఫుల్గా ఉన్నారు. పార్టీలకు అది నేను చాలా స్పష్టంగా, నాకు ఏ పార్టీ అయినా ఆదోనిలో రాబోయే 5 సంవత్సరాల పాటు ఒకే ఒక పార్టీ ఉంటుంది, ఆదోనిని అభివృద్ధి చేసే పార్టీ. అదే భారతీయ జనతా పార్టీ. నేను దానికి బీజేపీ అని పేరు పెట్టను, టీడీపీ అని పెట్టిన, జనసేన అన్ను, వైసీపీ ఏది అన్ను. ఆదోనిని అభివృద్ధి చేసే పార్టీలో అందరూ ఉండండి, ఇంక ఏమీ ఆలోచన చేయొద్దని చెప్పినాను. ప్రజలు ఆమోదించినారు. ఈరోజు ముందుకెళ్తా ఉన్నాను. సో ఎక్కడా కూడా చిన్న డీవియేషన్ కూడా లేదు మా దగ్గర. ఎక్కడా కూడా నేను ఎన్నికల ముందు ఏమి చెప్పానో ఎన్నికల తర్వాత కూడా అదే చేస్తాను. దాంట్లో కూడా సింగిల్ లైన్ డీవియేషన్ లేదు. మరి ఇంత చేశారు మీరు, అక్రమ నిర్మాణం అడ్డుగా ఉన్న వాటిని అంతా తొలగిస్తూ వస్తున్నారు, ఒక్క ఫోన్ కాల్ కూడా ఆఫీసర్ చేయలేదు కదా. మరి ఓ ఎన్జిఓ హోమ్ని కబ్జా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కడితే ఏమీ చేయలేకపోయారు. రాష్ట్రం అంతా కూల్ చేసి నోటీస్ ఇస్తున్నారు, నోటీస్కే పరిమితం అయిపోయింది. వాళ్ళు కోర్టుకు తెచ్చి స్టే కూడా తెచ్చేసుకున్నారు, ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 17 వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ఇలా ఆక్రమణలు ఉన్నాయని తెలిసింది. మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, 17 కూల్ చేస్తామని. వాళ్ళు రాత్రికి 17 మీద కోర్టుకి వెళ్ళారు. వాళ్ళ పార్టీ వైపు నుంచి ఈ 17 కార్యాలయం మీద కోర్టుకి వెళ్ళారు. కోర్టు వాళ్లకు యథాతథ స్థితి కొనసాగించండి దాన్ని తీర్పు రిజర్వ్ చేసింది. మా తీర్పు కోసం వేచి చూస్తా ఉన్నాం. తీర్పు వస్తుంది, అదేమి ఇంజంక్షన్ ఆర్డర్ లాంటిది. తీర్పు వచ్చిన వెంటనే చర్యలు ఉంటాయి, దాంట్లో వాటిని ఎటువంటి ఉపేక్ష ఉండదు. కానీ ఏంటంటే ఒకసారి మనము ఓవర్గా రియాక్ట్ అయ్యామనుకోండి సార్. మీరు చూశారు కొలకపూడి శ్రీనివాసరావు గారు ఓవర్గా రియాక్ట్ అయ్యి జేసీబీ తీసుకెళ్ళి ఆఫీస్ని కొట్టాలని ప్రయత్నం చేసినాడు. అది కూడా మంచిది కాదు. మనము చదువుకున్న వాళ్ళం, చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, జడ్జిమెంట్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజులు కాపాడుతారు? తప్పు చేసిన వాడిని చట్టం ఎప్పటికీ కాపాడుతూ పోదు. ఈరోజు కాకపోతే 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత తీర్పు వస్తుంది. వచ్చిన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకొని ప్రజలకు అప్పుడు అన్నీ ఒకే రోజు చేయలేదు, అన్ని 20 రోజుల్లో చేయడం సాధ్యం కూడా కాదు. కరెక్ట్. మీరు మా చట్టపరంగా చేయాలి, న్యాయపరంగా పోవాలి, చచ్చిన పాముని ఇంకా చంపకూడదు అని మీరు ఒక విధానపరంగా ముందుకు పోతున్నారన్నమాట. అంటే అభివృద్ధి ఏ విధంగా చేయాలి, అభివృద్ధి పైన దృష్టి సారిస్తూ ఇవన్నీ పక్కన పెట్టారు. కానీ ఒక వర్గం మాత్రం ఏమనిపిస్తుంది, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత సాయిప్రసాద్ రెడ్డి గారిని ఏమో చేస్తారంటే ఏమీ చేయలేదు, ఆయనతో ఒక 20 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారైనా ఆ డీల్ కుదిరింది కాబట్టి ఏమీ చేయలేదు, మీలోని ఒక వర్గమే ఆరోపిస్తుంది. ఇది నా మాట కాదు సార్. నాగరాజు గారు ఒకటే సూటిగా దాని మీద వీడియో కూడా వచ్చింది. ఒకటి ఆలోచన చేయండి సార్, నన్ను 20 కోట్లు కొనగలిగే శక్తి ఎవరికన్నా లేదు. నేను ఒప్పుకుంటా అంత శక్తివంతుడు ఎవరు లేరు, అది కాని పని. నన్ను కొనగలిగే శక్తి ఎవరికి లేదు. మీ 20 కోట్లతో ఇంకా వాహనాలు కొనుక్కున్నారు, మీకు 20 కోట్లు ఇవ్వలేరు. కానీ అదొక వీడియో బయటకు వచ్చింది, అందుకు అడుగుతున్నా. సహజంగానే
కొంతమంది అక్కడ ఉన్నటువంటి వర్గం ఆలోచన ఏంటంటే ఏదో రకం వీడు మరీ ఇంత డెడికేటెడ్గా పోతున్నాడు, ఇంత సిన్సియర్గా పోతా ఉన్నాడు, ఇంత ఏంది ఇబ్బందులు అసలు ఉన్నాయి కదా. ఆ జనాల ఆలోచన వాడు పోయినాడు, వాడు కబ్జా చేసుకుంటే మనం కబ్జాలు చేసుకోవచ్చు, వాడు చేసిన దుర్మార్గాలు మనం చేసుకోవచ్చు, వాడు సంపాదించినంత వైసీపీ ఎమ్మెల్యే సంపాదించినంత వెంటనే మనం కూడా సంపాదించుకొని కోరికలు ఎవరికైనా ఉండుండొచ్చు, నేను తప్పను కోరికలు అంతలేండి. సో అవన్నీ పటాపంచులయ్యి మనం చూపిస్తున్నటువంటి నిజాయితీ రాజకీయాన్ని ఇబ్బంది కూడా ఉంటుంది, వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది, సఫకేషన్ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎవరో ఒకరు అట్లాంటి వీడియోలు చేసే అవకాశం కూడా ఉంది. సాయి ప్రసాద్ రెడ్డి కాదు, ఇంకోరు కాదు, ఎవరికైనా సరే నన్ను డబ్బులు పెట్టి కొనగలిగే శక్తి వాళ్ళ తరం కాదు నన్ను చేయాలంటే. నా నిజాయితీ నా నిజాయితీ కాస్ట్లీ. నేను డబ్బులు అంటే అన్ని డబ్బులతో కొలవలేం కదా సార్. నన్ను కొనగలిగే శక్తి, నా నిజాయితీని కొనగలిగే శక్తి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది సార్. వాళ్ళు పుట్టుకతో అవినీతి పరులు, వాళ్ళ రాజకీయ చరిత్ర అంతా అవినీతిమయం. నా క్యారెక్టర్ని చూడలేరు కదా అలాగా. ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు సార్, మొట్టమొదటిగా ఏ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు మీరు? సార్ నా ప్రయారిటీస్ నాకు ప్రజల ఎజెండానే నా ఎజెండా అనుకున్నాను. రోజువారీ ప్రజల సమస్యలు వస్తూనే ఉంటాయి. యావరేజ్గా నన్ను రోజు చూడడానికి ఒక 500 మంది వస్తారు. 500 మంది పిటిషన్ వస్తారు సార్, సమస్యలు చెప్పుకోవడానికి. చూడడానికంటే వాళ్ళు ఎందుకు వస్తారు? మహేష్ బాబు లాగా ఉన్నారు కదా, చూసుకోవాలి సార్. నమస్కారం సార్, నన్ను ర్యాగింగ్ చేస్తా ఉన్నారు. అలా కాదు, నన్ను చూడడానికి వస్తారంటే నన్ను కలవడానికి వచ్చి ఏదో వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, వాళ్ళ ఇబ్బంది. ఒక 500 మంది వస్తారు. వాళ్ళందరి పిటిషన్లు తీసుకోవాలి, మళ్ళీ కార్యక్రమాలన్నీ చూసుకోవాలి. వాళ్ళల్లో వచ్చేటువంటి మెజారిటీ సమస్యల్ని తీసుకొని నేను ముందుకు వెళ్తూ ఉంటాను. సో చాలా ఎక్కువ మంది మంచినీళ్ళ సమస్య అని చెప్పారు మాకు. అందువల్ల ఏంటంటే అక్కడ రామ్ జిల్లా ప్రాజెక్ట్ అని ఉందండి. అది నీళ్లు ఉన్నప్పటికీ కూడా అది విషపూరితమైన నీళ్లు అని ప్రజలు నమ్మడం, అక్కడంతా ఇబ్బంది ఉంది. సో వాటిలో నుంచి వాటర్ అంతా ఇప్పుడు తీసేసే పని మొదలు పెట్టాం. రాగానే తీసేసి కొత్త నీళ్ళు నింపే పని చేస్తాం వర్షం రాగానే. రెండవది ఏంటి, నేను ఎలక్షన్లు తిరిగే టైంలో కూడా వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేవి. ఇంప్రాపర్ ప్లానింగ్ వల్ల ప్రాపర్ దాన్ని మేనేజ్ ఉన్న వాటర్ని మేనేజ్ చేసుకోలేకపోవడం. ఈరోజు మీరు ఆదాయంలో చూడండి, 4 రోజులకి 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తామని. నేను పెద్ద ఏం చేసింది, అడ్మినిస్ట్రేట్ చేశాను. కూర్చొని ఓపిక్గా ఇంజనీర్లు అందరినీ పెట్టుకొని ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ పెట్టండి, నేను ఫోకస్ పెడతాను అని 2 రోజులకు ఒకసారి వాళ్ళతో మాట్లాడినాను అంతే. నాకున్న ఆలోచనలు చెప్పినా చేసిందంతా వాళ్ళేను. ఈరోజు 3 రోజులకు 4 రోజులు నీళ్ళు వస్తామని. భవిష్యత్తులో ప్రతిరోజు నీళ్ళు వచ్చే అవకాశం 100% ఆదోనిలో నెక్స్ట్ సమ్మర్ కూడా, నేను మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ పీక్ సమ్మర్లో కూడా నెక్స్ట్ పీక్ సమ్మర్లో కూడా తప్పనిసరిగా 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో రోజువారీగా నీళ్ళు వచ్చే నీళ్లు బట్టి, అవకాశాన్ని బట్టి. అంటే నెక్స్ట్ సమ్మర్కు సాధ్యమా కాదని నేను చెప్పలేను, కానీ 5 ఏళ్లలో మాత్రం రోజు ఇంటికి నీళ్ళు ఇచ్చి ఫుల్ టైం నీళ్ళు ఇచ్చే పని మాత్రం చేయగలుగుతాను. అది అంటే ఓన్లీ ఏం లేదు, ప్రాపర్ ప్లానింగ్తోనే సాధ్యం అవుతుంది. ఉన్న రిసోర్సెస్ కొన్నే ఉంటాయి, నీళ్లు తక్కువగానే ఉంటాయి. దాన్ని వాడుకునే విధానం కానీ, దాన్ని ప్రిజర్వ్ చేసుకునే విధానం కానీ, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే విధానం ద్వారానే ఇవి చేసుకోవడం సాధ్యం. ఒకసారి ఆదోని అంటేనే అందరికి కూడా సెకండ్ ముంబై, సెకండ్ బాంబే అంటుంటారు కదా. అంటే వైట్ కాటన్ అయితే ఈ కాటన్ మిల్స్కి, స్పిన్నింగ్ మిల్స్కి పెట్టింది పేరు ఆదోని. ఇంకా అయితే అది కనుమరుగపోయి స్పిన్నింగ్ మిల్స్ అన్ని కూడా ఈ మామూలు ఇచ్చుకోలేక, ఈ దౌర్జన్యాలు, ఈ రౌడీ జాలకు భయపడి ఆ స్పిన్నింగ్ మిల్స్ అన్ని మూసేసి ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు కదా. దానికి పూర్వవైభవం తీసుకురావాలంటే పార్థసారథి గారు ఏం చేస్తారు సార్? మొట్టమొదటి అంశం సార్, ప్రజలందరూ కూడా ఆదోనిలో గత 10 సంవత్సరాలుగా నివసించి 20 సంవత్సరాలుగా నివసించిన ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఆదోని సేఫ్ ప్లేస్ కాదు మనకి. ఇక్కడ ఈ గూండాయిజం, రౌడీజం, కబ్జాలతో మన ఆస్తులకి భద్రత లేదు అనే భావం. ఊర్లో సంపాదించుకున్న వాళ్ళు కూడా పక్క ఊర్లోనో పక్క రాష్ట్రంలో పోయి ఆస్తులు కొన్నారు, స్థలాలు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఆ ఊర్లో ఎవరు లేరు. రెండవది మంచి ఆఫీసర్లు, నేను ఎంతోమంది మంచి ఆఫీసర్లను కలుస్తాను. మంచి ఆఫీసర్లు ఆదోనికి వచ్చి పని చేయమంటే చేయరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడకున్నటువంటి రాజకీయ వాతావరణం మనకు సూటబుల్ కాదు అని భావిస్తాను. మంచి ఆఫీసర్లు అక్కడికి రాలేదు 10 సంవత్సరాలు. మంచి ఆఫీసర్ వస్తే కదా బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేయడానికి దానికి ఏమన్నా. మూడోది ఏంటి, ప్రజలు ఏంటంటే కనీస అవసరాలు కూడా లేకుండా, ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు వస్తేనో, లేకపోతే పాడైపోయిన రోడ్లతోనో, డ్రైనేజ్తోనో ప్రజలు ఎక్కువ కాలం నివసించే, ఎక్కడ మంచి ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి నివసించడానికి ప్రయత్నం చేస్తారు. నా ప్రధాన లక్ష్యం ఈ 5 సంవత్సరాల, నేను మీకు మాటిస్తున్నాను, రాసి పెట్టుకోండి, 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే నా ఉద్యోగం పూర్తయ్యే లోపల
ఆదోనిని అత్యంత సురక్షితమైన ప్లేస్గా ప్రజలకు చూపెడతాను. పూర్వమే వస్తుందంటారా? పూర్వవైమ అని చెప్పట్లే, పూర్వవైమ నాకు తెలియదు, నేను చూడడం కూడా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు తర్వాత రెండవ అతి పెద్ద పట్టణం వచ్చి ఆదోని ఉంది. అయితే ఆదోని డౌన్ఫాల్ అయింది. గ్రామీణ ప్రాంతం కూడా నంద్యాల ఈరోజు ఒక జిల్లా కేంద్రంగా చాలా అభివృద్ధి చెందింది. అది దినదినాభివృద్ధి చెందింది. నంద్యాల ఏ విధంగా వచ్చిందో తెలుసు. కానీ ఆదోని డౌన్ఫాల్ అయింది. మళ్ళీ ఆదోనికి ఆ వైభవం వస్తుందా? అందుకే 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా ఎదుగుతుందని మాత్రం చెప్పాను. నేను చెప్తున్నా కదా, మొట్టమొదట నేను చేయాల్సింది ప్రజలు నమ్మాలి. ఉదాహరణకు అమెరికాలో ఓ పిల్లోడు ఉన్నాడు అనుకోండి సార్, ఆదోని నుంచి వెళ్ళిన పిల్లోడు, ఆడు సంపాదిస్తాడు, ₹1 సంపాదించిన తర్వాత నాన్నకు అమ్మకు చెప్తాడు, ఇక్కడ ఒక స్థలం కొనుక్కోండి, మీరు ఇల్లు కట్టుకోండి, లేదా ఒక ఖరీదైన ప్లేస్ కొనుక్కోండి ఇన్వెస్ట్మెంట్ కింద కన్నాడు. నేను మళ్ళీ అమెరికా నుంచి వెనక్కి వచ్చే లోపల ఇది కబ్జా అయిపోయి ఉంటుంది అని అంటే వాడు అక్కడ ఆదోనిలో ఎందుకు కొంటాడు? పక్కన ఎమ్మిగనూరులోనో కర్నూలులోనో నంద్యాలను కొనుక్కుంటాడు. నా లక్ష్యం ఏమిటంటే, ఎవరన్నా అమెరికాలో పిల్లోడు ఉంటే లేదా వేరే ఊర్లో ఉద్యోగం చేస్తున్న పిల్లోడు ఉంటే డబ్బులు ఆదోనిలో ఇన్వెస్ట్ చేసి, అక్కడ పలాని పార్సారథి ఎమ్మెల్యే ఉన్నాడు, బ్రహ్మాండమైన ఆఫీసర్లు ఉన్నారు, అట్మాస్ఫియర్లు బ్రహ్మాండంగా ఉంది, అట్లా వదిలిపెట్టినా కూడా సురక్షితంగా ఉంటుందని ఆస్తి నా డబ్బులు అనే భావన కల్పించగలిగితే ఆదోనికి ఇట్లా పొర్లుకొని డబ్బులు వస్తాయి, ఆదోని తన్నుకొని అభివృద్ధి చెందుతుంది. ఆ రకమైన అప్పుడు ఏం చేస్తారు, ఆఫీసర్లు వస్తారు, అప్పుడు మంచి మంచి ఆఫీసర్లు వచ్చి అక్కడ పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు, మంచి మంచి వ్యక్తులు వచ్చి వ్యాపారాలు చేయడానికి మొదలు పెడతారు, మంచి మంచి వ్యక్తులు వచ్చి అక్కడ నివసించడానికి మొదలు పెడతారు. ఈ రకమైన వాతావరణం కల్పించడంలో నేను సక్సెస్ అయితే చాలు, అభివృద్ధి దానంతకదే జరిగిపోద్ది అనుకుంటా. ఆదోనిలో పార్థ డెంటల్ కార్పొరేట్ హాస్పిటల్ పెడతారు మీరు కూడా ఒక వ్యాపారవేత్తే కదా సార్? సార్ నేను ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత భారత డెంటల్ చైర్మన్గా రాజీనామా చేశాను, అట్లా ఉండడానికి వీలు లేదు. కాబట్టి నేను ప్రస్తుతానికి ఫుల్ టైం ఎమ్మెల్యే ఉద్యోగమే చేస్తున్నాను, వేరే భారత డెంటల్ యాజమాన్యంతో మాట్లాడి అక్కడికి ఏమైనా తెప్పిస్తారా? మీరు చేయలేదు కాదు, రాజీనామా చేశారు, ఆ యాజమాన్యంతో మాట్లాడమని తెప్పిస్తారా? కార్పొరేట్ తరహాలు ఏమైనా పెట్టడానికి చూస్తారా? అంటే మీకు తెలిసిన పార్థ డెంటల్ ను తీసుకురాలేరు, వేరే కంపెనీలు తీసుకొస్తారా? ఆల్రెడీ పార్థ డెంటల్ ఉంది, అంటే కార్పొరేట్ స్థాయిలో అతి పెద్దగా పెడతారా అనేసి. 100% అభివృద్ధి నాకున్న ఇన్ఫ్లుయెన్స్, నాకు చేతనైనటువంటి సాయం చేస్తూ నా స్నేహితులు మీలాంటి వాళ్ళు అందరినీ అడుగుతాను. పారిశ్రామికవేత్తలు చాలా మంది లేదు, పారిశ్రామికవేత్తలందరూ చాలా మంది ఉంటారు, తెలిసిన వాళ్ళు స్నేహితులు ఉంటారు, వాళ్ళందరినీ వచ్చి ఆదోనిలో వ్యాపారాలు చేయండి, ఆదోనిలో ఫ్యాక్టరీలు నిర్మించండి, ఆదోనిలో మీరు ఇల్లు కట్టుకోండి అని చేయడం ద్వారా ఎంతో కొంత ఆదోనికి మంచి చేసినట్టు అవుతాను కదా. ఓకే సార్, ఇంకోటి సార్, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు వచ్చాయి కదా, ఆదోనికి కూడా మెడికల్ కళాశాల ఒకటి మంజూరైంది, పనులు కూడా జరుగుతున్న దాదాపు 50 నుంచి 60% పనులు పూర్తయ్యాయి అనుకుంటా. ఇక మీ హయాంలో అంటే అది రాష్ట్ర ప్రభుత్వము మాది అని చెప్పుకున్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, అది కేంద్ర ప్రభుత్వం కేటాయించినది మెడికల్ కళాశాలలు, ఆ నిధులే ఎప్పటిలోపల అది పూర్తి చేస్తారు? అది సంవత్సరం ఇప్పటికే అయిపోయి ఉండాలి సార్, కానీ అవ్వలేదు. ఈసారి పనులు పూర్తయి డాక్టర్లను రిక్రూట్ చేసుకుని ఉంటే అడ్మిషన్లు వచ్చేవి ఇప్పటికే, కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది, ఈసారి అడ్మిషన్లు వచ్చే అవకాశాలు లేవు. సో నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే 6 నెలల్లో మనం అన్నీ పూర్తి చేయగలిగితే, 6 నెలల ముందు మనం అప్లై చేసుకుంటే వాళ్ళు సాటిస్ఫై సర్టిఫికేట్ ఇస్తే తప్పనిసరిగా నెక్స్ట్ అడ్మిషన్స్ 100 విద్యార్థులతో, వైద్య విద్యార్థులతో మెడికల్ కాలేజ్ 100% స్టార్ట్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అవుతుంది. ఇకపోతే ఆలూరు నుంచి ఎమ్మిగంటే ఆదోని మధ్యలో కలిపితే 7 కిలోమీటర్లు నేషనల్ హైవే ఒకటి జరుగుతుంది సార్, 250 కోట్లతో అనుకుంటా. ఎప్పటిలో పూర్తి చేసే అవకాశం ఉంటుంది? అది కూడా స్పీడప్ చేస్తా ఉన్నాం సార్. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అక్కడ, వాటిని రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంది. ఈ బైపాస్ రోడ్ నిర్మాణం కానీ, డ్రైనేజీలు కానీ, లేదా రోడ్డు వెడల్పు చేసుకునే కార్యక్రమం కానీ, వాటర్ రిసోర్సెస్ని స్టోర్ చేసుకోవడానికి అదనపు ఫెసిలిటీస్, అదనపు ట్యాంకులు చేసుకోవడం కానీ రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తయితాయి సార్ ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు మనం ప్లాన్స్ వేసే పనిలో ఉన్నాం. ఈ ప్లాన్స్ అన్నీ తీసుకెళ్ళి మనం ఎస్టిమేట్స్ చేసుకొని మనం సబ్మిట్ చేయాలి, బడ్జెట్ అలాట్మెంట్స్ తీసుకోవాలి. తర్వాత మనం మీకు తెలిసిందే ప్రాసెస్ ప్రకారంగా టెండర్లు, ప్రాసెస్ ప్రకారంగా ఇవన్నీ జరగాలంటే కూడా 1.5 గడిచిపోతుంది ఇట్లాగే ఈ ప్లానింగ్లో. అప్పుడు పనులు మొదలైతే డెఫినెట్గా 3 సంవత్సరాలు పూర్తయ్యే లోపల నా టెన్యూర్లో కొంత మీరు విజిబుల్గా మీ కంటికి కనిపించేటువంటి మార్పు కనపడుతుంది సార్. ఓకే సార్, నాకు తెలుసు సార్, ఇటీవల అంటే ఆదోనిలో శ్మశాన వాటికలకు స్థలం కొరత రావడంతో ఉన్నన్ని కబ్జాలు అయిపోయాయి, ఇంకా స్థలాలు లేకపోవడంతో ధన సంస్కారం కూడా ఇబ్బంది అయితే క్రిమేషన్ అంటే ఎలక్ట్రికల్ మిషన్ కూడా తెప్పించేస్తారు, దాంట్లో 70 లక్షలు అనుకుంటుంది. దాన్ని వినియోగం లేకోకుండా అలా
మున్సిపాలిటీలో పడేసింటే మున్సిపాలిటీలో ఉన్న వేస్ట్ సామాన్ని గుజరీకి ఎత్తేసు దాన్ని కూడా ఎత్తేసారంట కదా సార్. వాటి పరిస్థితి ఏంటి సార్? సార్ అది కేంద్ర ప్రభుత్వం పంపించిన డబ్బులు. హిందూ శ్మశాన వాటిక కోసం ఎలక్ట్రిఫికేషన్ మిషన్స్ పంపించినారండి. దాన్ని వీళ్ళు తినేశారు. తినేసి పాడు చేసి ఆ మిషన్లు ఆడబడేస్తే అది చెత్త వాళ్ళు ఎత్తుకుపోయింది. ఆడబడేసి ఇప్పటికీ దాని నమూనాలు ఆ ఫ్రేమ్ వర్క్ ఆడబడి ఉంటుంది. మీకు అక్కడికి వెళ్తే రామజల ప్రాజెక్టు పక్కన ఆడబడి ఉంటుంది ఒకటి. సో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాటడంతా అన్నట్టుగా ఇక్కడ అక్కడ తేడా లేకుండా ఏది దొరికితే అది తినేశారు. పందికొక్కుల్లాగా ఎక్కడ పడితే అక్కడ లోడేశారు. సో దాన్ని చెప్తున్నాయి కదా సార్, పూర్తిగా శిథిలమైనటువంటి ఆదోనిని పునాదుల నుంచి నిర్మించాల్సిన అవసరం, పునర్నిర్మాణం చేస్తారనమాట, చేయాలి సార్. ఓకే. ఈ 5 ఏళ్ల కాలంలో ఆదోనికి ఒక మణిహారంలా నిలిచిపోయేలా ఉండేలా పార్థసారథి గారు ఏం చేయబోతున్నారు? అంటే ఇది ఆ 5 ఏళ్ల పార్థసారథి గారి యొక్క మార్కు పాలన అని చూపించడానికి. ప్రజలు రిలాక్స్ అవ్వాలి. ఇప్పటిదాకా ఊపిరి పగబెట్టుకొని ఉన్న వాళ్ళు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు. అక్కడ వాళ్ళకి ప్రశాంతతనిస్తాను. రెండవది, ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు ఏవైతే మీరు చెప్పిన నీళ్లు, రోడ్లు, డ్రైనేజీలు, ఇట్లా బైపాస్ రోడ్లు, అవి ఇవి ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటి మీద దృష్టి పెడతాను. దీనికి విపరీతమైన నిధులు కావాలి. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ పరిస్థితుల్లో నిధులు తీసుకురావడం మీద పూర్తి స్థాయి దృష్టి పెడతారు. సార్, ఇది కాలువల నిర్మాణం, రోడ్ల వైడనింగు, ఇవన్నీ కూడా మామూలుగా సాధారణంగా జరిగే పనులే సార్. ఎమ్మెల్యే వచ్చినా కూడా కొంత పట్టుదల ఉంది, చేయాలి, అభివృద్ధి చేయాలనుకుంటే చేస్తారు ఎవరైనా కూడా. కానీ మీ మార్కు పాలనలో ఇది ఆదోనిలో మాత్రమే ఇది జరిగింది అని చెప్పడానికి ఏమైనా చేయాలనుకున్నారా? సార్, అంశాలైతే అజెండాలో చాలా ఉన్నాయి. ఇప్పుడే చెప్పుకుంటూ పోతే కూడా చాటడాడుతుంది. ఒకటే, ఏదైనా ఒకటే, ఇది చేయాలి, జీవితాంతం గుర్తుండిపోవాలి, ఇది పార్థసారథి గారి యొక్క క్రెడిట్ అని చెప్పడానికి 100% మీరు చూస్తారు. అన్ని ప్రాజెక్టులు బయట పెట్టడం కూడా మంచిది కాదు. నా ఆలోచనలో చాలా నడుస్తూ ఉన్నాయి. మీలాంటి పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాను. చాలా చిన్నవాడిని సార్ నేను, చెప్తాను. మీలాంటి అంటే ఇంటెలెక్చువల్స్తో మాట్లాడుతూ ఉన్నాను. సో ఏది బెస్ట్ అన్నది అందరి ముందు ప్రతిపాదన చేస్తాను. 100% చేస్తాను. ఓకే. ఒక సురక్షితమైన ఆదోనిని ప్రజలకి ఇవ్వబోతున్నారు మీరు? బహుమతిగా ఇస్తాను. బహుమతిగా ఇప్పటికే 20 రోజులు నేను వాళ్ళకి ఇచ్చిన బహుమతి అది. మనశ్శాంతితో ప్రజలు జీవిస్తా ఉన్నారు. ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ మనశ్శాంతిని కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రజలందరూ ఆకర్షితులు అవుతారు అక్కడికి రావడానికి. ఇబ్బందిగా అయితే ఫీల్ కావద్దండి. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు, ఇక్కడ కూడా నా ఎదురు ఒక ప్రమాణం చేయండి. పార్థసారథి నేను ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నాను, ఈ 5 ఏళ్ల కాలంలో అవినీతికి చోటు లేకోకుండా ప్రజలు మెచ్చిన పాలన చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. దైవ సాక్షిగా నాకు ఒక్కసారి ప్రమాణం చేయండి సార్. నేను ప్రమాణమే చేయనక్కర్లేదు సార్, అది నా విధానం. అది ప్రమాణం చేయాలంటే ఇప్పుడు నిన్నటిదాకా నేను ఇవ్వడం తాగేవాడు, నిన్నటిదాకా తాగుతూ ఈ రేపటి నుంచి తాగను అనేది ప్రమాణం సార్. నేను అలా నా జీవిత కాలంలో మీరు చూడండి, వెరిఫై చేయవచ్చు, చూడండి, నా వెనక్కి వెళ్ళి చూడండి, నా జీవిత కాలంలో చూడండి, ఏ రోజు కూడా రాజకీయ నాయకులు అవినీతి చేయరంటే నమ్మే రోజులు కాదు సార్. నన్ను వెరిఫై చేసి నన్ను పట్టుకొని ప్రజల ముందు నిలబెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఓకే సార్, ఆధారాలు దొరకకూడదు నేను కూడా కోరుకుంటాను సార్. అలాంటి అవకాశమే రాకూడదు, మీరు ఇలాగే ఉండాలి అనేది నేను కూడా కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా నా జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయనండి, ఇప్పటిదాకా చేయలేదు, తప్పు చేయను. తప్పు చేయాల్సిన అవసరం ఎప్పటికీ రాదనే కోరుకుంటాను. నా కుటుంబం నాతో సపోర్టుగా ఉంది, మీలాంటి వాళ్ళ వెల్ విషెస్ ఉన్నాయి, పెద్దల మా తల్లిదండ్రుల దీవెనలు బ్రహ్మాండంగా ఉన్నాయి. తల్లిదండ్రుల దీవెనతో నేను 100% నేను ఈరోజు ఎలా ఉన్నానో అలాగే నా రాజకీయ జీవితాన్ని పూర్తి చేస్తాననే నమ్మకం నాకుంది సార్. బీజేపీ నుంచి 8 మంది మీరు గెలిచారు, దాంట్లో మంచి మెజార్టీ వచ్చింది, మీకు 18,000 పైచలకు మెజార్టీ వచ్చింది. అందులో ఉన్నత విద్యార్థుడు, ఒక డాక్టర్ కూడా మీరు. అంటే ఈసారి మంత్రివర్గంలో మీకు ఒక బర్త్ మాత్రమే ఖరారు చేశారు. మళ్ళా పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే పార్థసారథి గారిని మంత్రిగా చూడొచ్చు అంటారా? అది పార్టీ నిర్ణయాలు బట్టి ఆధారపడదు, మనకేం సంబంధం ఉండదు సార్. ఓకే. ఎమ్మెల్యేగా గెలిచే వరకే నా వంతు. ఓకే. ఏ నిర్ణయం, ఇప్పుడు పార్టీలో ఇప్పుడు ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉన్నారు, ఎంతోమంది నాకంటే మంచి కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. దానికి కూడా నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది కదా పార్టీ, అంతే. తర్వాత ఈరోజు నేను గెలిచినాను, పార్టీ నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని మంత్రి చేయాలా, ఎవరిని ఇంకోటి, అట్లా ఆశలు పెట్టుకోకూడదు అంట. నేను దేని మీద ఆశించకూడదని, పార్టీ ఏం చెబితే అది చేయాలని నేర్పించారు మాకు. అమాత్యులు అని అనిపించుకోవాలనే ఆలోచన లేదా?
సార్ ఇప్పుడు ఇవన్నీ నా కోరికలకు సంబంధించిన ప్రతి ఒక్కడికి కూడా సీఎంలు పిఎం అవ్వాలని కూడా కోరుకుంటుంది ఏమీ లేకనే కదా. అవన్నీ కూడా కౌంటబుల్ కాదా అంటాను నేను. ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే పార్టీకి విధేయుడిగా ఉండాలి, పార్టీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి, అంతే తప్ప మూడో డీవియేషనే ఉండకూడదు సార్. అట్లా ఉంటేనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అవుతాడు. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెట్టుకొని ఇవన్నీ అట్లా ఇట్లా అది ఇట్లా ఇది ఇట్లా లెక్కలేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. ఓకే సార్, ఇక ఫైనల్గా చెప్పాలంటే అందరికీ ఒక అంతు చిక్కని ప్రశ్న, ఎవరి పార్సాది గారు 20 రోజుల ముందు వెళ్ళి ఆదరణలో గెలిచారు, ఎలా గెలిచారు తల బాదుకుంటున్నారు సార్. వాళ్ళందరికీ వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయాలి. సార్ మీ స్వగ్రామం ఎక్కడ సార్? నాది అంటే నేను పుట్టింది, నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మదనపల్లిలో జరిగింది. నాన్నగారి పేరు సార్? మా నాన్న పేరు నరసింహులు గారండి. ఆయన టీచర్గా పనిచేసేవాళ్ళు, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండేవాడు. అమ్మగారు హౌస్ వైఫ్గా ఉన్నారు, చంద్రకళ గారు. స్వగ్రామం సార్? అమ్మగారిది హిందూపూర్ అండి. ఓకే. నాన్నగారిది కర్నూలు, నాన్న వాళ్ళ ఫాదర్ది కర్నూలు, మా తాతగారిది కర్నూలు. మా నాన్న టీచర్ అవ్వడం వల్ల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పనిచేసినాడు, మదనపల్లి పుంగునూరు ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేసినాడు. అక్కడ నాకు స్కూలింగ్ జరిగింది, ప్రైమరీ స్కూలింగ్ 5వ తరగతి దాకా అక్కడ చదువుకున్నాను మదనపల్లిలో. తర్వాత నేను శ్రీకాళహస్తికి మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల చిత్తూరు జిల్లాలో అక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా అక్కడ చదువుకున్నాను. నేను బాగా చదువుతాను కాబట్టి నాకు అప్పుడు ఎంసెట్ ఉండేది, నీట్గా అది ఎంసెట్. అప్పుడు రాస్తే నాకు మంచి మార్కులు వచ్చినాయి. నేను ఉస్మానియాలో నాకు సీట్ వచ్చింది, హైదరాబాద్ ఉస్మానియా డెంటల్ కాలేజ్ సీట్ వచ్చింది. మంచి మార్కులు వస్తే ఎంబీబీఎస్ రాకుండా డెంటల్ ఎందుకు వచ్చింది సార్? రాలేదు అప్పుడు పరిస్థితులు. ఉన్న కాలేజీల్లో పోల్చుకుంటే ఉస్మానియాలో వచ్చిందంటే నేను మంచివి అనుకుంటున్నాను. ఏం చేయమంటారు? మంచి ర్యాంక్ వస్తే ఎంబీబీఎస్ వస్తుండే, కొంత తగ్గింటది కాబట్టి డెంటల్ వచ్చింది. ఫోన్లే, నేను తక్కువ మార్కులు వచ్చి డెంటల్లో చేరాను అనుకుందాం పోనీ అనుకొని ఆ రకంగా గడిపాను. ఎండిఎస్ చేశాను, అక్కడే చేశాను. బీడిఎస్ ఎండిఎస్ పూర్తి చేశాను. తర్వాత తిరుపతికి వచ్చి మొదట క్లినిక్ మొదలు పెట్టాను. అక్కడి నుంచి ఎక్కడ చేశారు సార్? ఉస్మానియా. ఎండిఎస్ కూడా అక్కడే. మామూలు ఎవరైనా కూడా డెంటిస్ట్ అంతా కూడా ఒక నర్సింగ్ హోమ్ 2 నర్సింగ్ హోమ్తో సరిపెట్టుకుంటారు. మీరే సార్ ఇది చైన్ లింక్ లాగా రాష్ట్రం అంతా అలా 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 విస్తరించి 2 రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు అలా విస్తరించిపోయారు మీరు. అసలు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారా? అది ప్యాషన్ అంటే ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది సార్. ఇప్పుడు మీకు ఒక రకమైన ఆలోచన విధానం, మీకు ఒక ప్యాషన్ ఉంటుంది సార్. నాకు ఒక రకమైన ప్యాషన్. ఒక డెంటిస్ట్గా ఒక క్లినిక్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా నడుపుతున్న సందర్భంలో అరే ఇట్లా కాదు ఇంకేదైనా కొత్తగా చేద్దాం అనే ఆలోచనతో నేను మళ్ళీ హైదరాబాద్ వెనక్కి వచ్చినాను. 5 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత తిరుపతిలో మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. వచ్చి కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టాను. దేవుడి దయ, తల్లిదండ్రుల దీవెన, కష్టపడడం వల్ల కొంచెం ముందుకు వెళ్ళాను. తర్వాత అట్లాగే చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. అలాగే ఒక కార్పొరేట్లో సీఈఓగా ఉండి అట్లాగా చచ్చిపోవడం కూడా నాకు ఇష్టం లేదు. నా పరిధి పెంచుకోవాలనిపించింది. మా ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. అవకాశం వచ్చింది కదా అని రాజకీయాల్లోకి వచ్చినాను. రాజకీయాల్లో కూడా దేవుడు కరుణించినాడు, ప్రజలు ఆశీర్వదించినారు. దేవుడి కరుణ ఎప్పుడు మీ వైపు ఉంటుంది సార్? ఎప్పుడు ఉంటుంది. తల్లిదండ్రుల దీవెనలు చాలా కీలకమైనవి, అన్నింటికంటే ముఖ్యం. అది ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కదా సార్, అవసరమైతే డెంటల్ ట్రీట్మెంట్ చేస్తారు సార్? ప్రాక్టీస్ చేయట్లేదు సార్, మర్చిపోయారు సార్. ఏంటి నేను ఉన్న ఉద్యోగాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే ఉద్యోగాన్ని సగ్గా చేస్తే సార్ మళ్ళీ అవి అట్లా అన్ని చేసే ఉద్దేశం లేదు. నాకున్న లక్షణం ఏంటంటే మొదటి నుంచి ఫోకస్డ్గా ఓపెనే చేస్తాను. నేను డెంటల్ ఎక్స్పాన్షన్లో ఉన్నాను, అక్కడ కంపెనీ పెట్టి సో దాన్ని చేస్తాను. అది చేసినంతసేపు చాలా డెడికేటెడ్గా చేసినాను, అందులో సక్సెస్ చూసినాను. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన అన్ని వదిలిపెట్టి దీంట్లో కూడా నాకు తోచింది నేను శ్రద్ధగా చూస్తాను. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుమారుడుగా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ కూడా మీ సొంత తెలివితేటలు కావచ్చు, మీ కృషితో తల్లిదండ్రుల ఆశీర్వాదము, దేవుడి యొక్క ఆశీర్వాదాలతో ఈ స్థాయికి వచ్చారు. పార్థా డెంటల్ అనేది అందరికీ తెలుసు అనమాట. ఉభయ తెలుగు రాష్ట్రాలు మీరు తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలిసిన వారు మీరు. అంత వచ్చారు మీరు, ఈరోజు ఎమ్మెల్యేగా కూడా వచ్చారు కదా. అంటే మీ రాజకీయ వారసుడుగా మీ నాన్నగారు మీకు రాజకీయ వారసత్వం లేదు, మీ రాజకీయ వారసత్వం ఇవ్వబోతున్నారా మీ కుమారుడికి? కానీ భారతీయ జనతా పార్టీ రాజకీయ వారసత్వాన్ని ఒప్పుకోవచ్చు. ఓకే. రాజకీయ అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నచ్చితేనే దాంట్లోకి వెళ్తాం సార్, లేకపోతే వేరే పార్టీలో ఉంటాం మామూలుగా. అయితే అక్కడ చేరినామంటేనే మీరు ఇంక అండర్స్టూడ్, వారసులు ఉండరు అని అండర్స్టూడ్ మీకు. సో ఆ అవకాశం లేదు. భవిష్యత్తులో మళ్ళా టికెట్ వస్తే ఎలాంటి
ఇప్పుడు ఏదో కొంత ఖర్చు అయింది కదా, అలాంటి ఖర్చు పాడు లేకోకుండా ఖచ్చితంగా మళ్ళా పార్థసారథి గారే గెలవాలి అంటే ఏం చేయాలి సార్? ఏమి చేయనక్కర్లేదు సార్. నిజంగా మనం ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినామో, ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో, ఇదే 5 ఏళ్ళు కొనసాగిస్తే చాలు సార్. ప్రజలు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. ఏమనమన నేను 28 రోజుల ముందు ఎలక్షన్కి వెళ్ళాను సార్. 28 రోజుల ముందులో స్పష్టంగా నా నిజాయితీతో కూడినటువంటి మాటలు ఏదైతే ఆల్టర్నేటివ్ కావాలని ఆల్టర్నేటివ్ నాలో చూశారు. వాళ్ళు చూశారు కాబట్టి ఆశీర్వదించారు, బలంగా ఓట్లు వేసినారు. ఈ ఆల్టర్నేట్కి మరొక ఆల్టర్నేట్ కాకోకుండా చూసుకోండి సార్. లేదు అట్లా ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు రాకూడదు అనుకోవడం తప్పు. ప్రజలు కోరుకోకూడదు అంటున్నా సార్, రాకూడదని అంటుంది. ప్రజలు కోరుకోకూడదు అంటున్నా. ప్రజలు కోరుకోరు. నేను చెప్పాను ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే ఈరోజు మనం ఏ స్టాండ్ మీద అయితే ఉన్నామో, ఇది 5 ఏళ్ళు కొనసాగిస్తే చాలు. అంతకుమించి ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు మన దగ్గర. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు 2 అబ్బాయిలండి. ఏం చేస్తున్నారు సార్? పెద్దవాడు నాలాగే డెంటిస్ట్ చదువుతా ఉన్నాడు, చిన్నవాడు ఈ ఇయరే MBBS జాయిన్ అయినాడు. ఓకే, మంచి మార్కులు వచ్చినాయి సార్. వాడికి కూడా నాలాగే మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి అదృష్టం. ఫైనల్ గా ఆదోని ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు సార్? ఆదోని ప్రజలు ప్రశాంతంగా ఉండండి, ఊపిరి తీసుకోండి. 5 సంవత్సరాలు సేఫ్ హ్యాండ్స్ లో ఉంటారు. బాహుబలి వచ్చాడు, ఊపిరి పీల్చుకో అన్నట్టుగా ఆదోని ప్రజలారా ఊపిరి పీల్చుకోండి, బాహుబలి వచ్చాడు. లేకుండా చూసుకోండి సార్, ఓకేనా? కట్టప్పలు ఎక్కడన్నా ఉంటారు సార్, మీకు తెలియంది ఏముంది. ఆ కట్టప్పల కత్తికి బలి కాకుండా చూసుకోండి. మీరు సేఫ్ గా ఉండాలి. నిజంగా మీరు చెప్పినట్టుగా ఒక సురక్షితమైన ప్రాంతంగా ఆదోని ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.